హాయ్ హలో వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. నేను మీ తిమ్మారెడ్డి. చాయ్ బిస్కెట్ రోజు మనం చేయబోతున్నాం ఎగ్లెస్ స్నోబాల్ కుకీస్ మరియు బటర్ నట్ కాఫీ. మనం రెగ్యులర్గా ఎగ్ వేసి కుకీస్ చేసుకుంటుంటాం. అయితే వెజిటేరియన్స్కి ఎగ్ ఇష్టం ఉండదు, ఎగ్ తినరు కదా వాళ్ళు. దాని గురించి ఒక స్పెషల్ రెసిపీ మీకోసం, ఎగ్లెస్ స్నోబాల్ కుకీస్. అయితే స్నోలో ముంచితే మన బాల్స్ ఎట్లా కనిపిస్తాయో సేమ్ అదే విధంగా ఈరోజు మనం తయారు చేసుకుంటున్నాం. అయితే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మన దగ్గర ఉన్నాయి. ముందు ఒక బౌల్ తీసేసుకుందాం. మనం ఒక బౌల్ తీసుకొని అయితే 100 గ్రాముల బటర్, తర్వాత 100 గ్రాముల చక్కెర, పంచదార, రెండింటిని దీంట్లో వేసేసి మిక్స్ చేయాలి. ఈ టైంలో కొద్దిగా వెనిలా ఎసెన్స్ కూడా దీంట్లో వేసేద్దాం. బట్టర్లో చక్కెర వేసిన తర్వాత వనిలా ఎసెన్స్ కూడా వేసి మనం చక్కెర కరిగే వరకు దీన్ని విస్క్ చేసుకున్నాం. తర్వాత ఈ విస్క్ని పక్కన పెట్టేసి ఎగ్లెస్ స్నోబాల్ అండ్ నట్ కుకీస్ కదా, సో ఇప్పుడు ఈ నట్స్ని మనం చాప్ చేసుకొని దీంట్లో వేసేసుకుందాం. బాదాం తర్వాత జీడిపప్పు రెండింటిని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి. ముందుగా జీడిపప్పు, ఒకవేళ మీరు కట్ చేసుకోవడానికి కష్టం అనిపిస్తుంది అనుకోండి, తీసుకొని మిక్సీ జార్లో వేసి 2-3 సార్లు అలా మిక్సీ తిప్పేసుకుంటే చిన్న చిన్న పీసులు అయిపోతాయి. అప్పుడు కూడా మనం కుకీస్లో వేసుకోవచ్చు. సో ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ముందుగా మైదా, 200 గ్రాముల మైదాతో పాటు మనం కట్ చేసుకున్న ఈ నట్స్ని వేసేయాలి. తర్వాత ఇప్పుడు మనం ఇవన్నీ కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది ముద్ద ముద్దలుగా చేసుకోవడానికి కొద్దిగా నీళ్ళు అవసరం ఉంటుంది. అయితే ఒక చెంచాడు లేకపోతే 2 చెంచాలు నీళ్ళు పోసుకోవచ్చు. ఒకసారి ఫైనల్గా మిక్స్ చేసేద్దాం దీన్ని. ఇది మిక్స్ చేసిన తర్వాత మనం అవెన్ ఆన్ చేసుకోవాలి. అవెన్లో 180 డిగ్రీస్ టెంపరేచర్లో ఒక 15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి దీన్ని. అయితే బేక్ చేసుకునే ముందు స్నోబాల్ అని చెప్పాను కదా, స్నోబాల్ అంటే స్నోలా కనిపించడానికి చిన్న చిన్న రౌండ్లు చేసుకున్న తర్వాత మనం ఐసింగ్ షుగర్లో, మన దగ్గర ఐసింగ్ షుగర్ ఉంది. ఐసింగ్ షుగర్ అంటే మామూలుగా పౌడర్డ్ షుగర్. ఐసింగ్ షుగర్లో ముంచిన తర్వాత మనం బేకింగ్ ట్రేలో పెట్టి బేక్ చేస్తాం అనమాట. అప్పుడు వైట్గా కనిపిస్తాయి బేక్ అయిన తర్వాత. సో ఇప్పుడు మన డో రెడీ అయిపోయింది. డో రెడీ అయిన తర్వాత అవెన్ ఆన్ చేసేసుకుందాం. ఫస్ట్ 180 డిగ్రీస్ 180 డిగ్రీల టెంపరేచర్కి. తర్వాత ఒక బేకింగ్ ట్రే తీసుకుందాం. బేకింగ్ ట్రే తీసుకున్న తర్వాత చిన్న చిన్న రౌండ్గా తయారు చేసుకోవాలి ఈ కుకీస్ని. సో ఇలా రౌండ్గా తయారు చేసుకున్న తర్వాత ఫస్ట్ దీనిలో మన ఐసింగ్ షుగర్లో ఇలా ముంచుకోవాలి. ఐసింగ్ షుగర్లో ముంచుకున్న తర్వాత బేకింగ్ ట్రే మీద పెట్టాలన్నమాట. స్నోబాల్ అన్నాం కదా, ఇప్పుడు చూస్తే మీకు స్నోలా కనిపిస్తుంది పైనుంచి, ఎందుకంటే వైట్ కలర్లో ఉంది కదా మన ఐసింగ్ షుగర్. సో అలాగే ఇలా ఒక్కొక్క కుకీ రౌండ్గా చేసుకుంటూ ఐసింగ్ షుగర్లో ముంచి బేకింగ్ ట్రేలో పెట్టాలి. మనం ఇవన్నీ తయారు చేసుకున్న లోపల మనం అవెన్ ఆన్ చేసుకున్నాం కదా, అవెన్లో కూడా 180 డిగ్రీస్ టెంపరేచర్ వచ్చేస్తుంది. అప్పుడు ఇవి పెట్టేసి బేక్ చేసేయచ్చు మనం అవెన్లో.
సో ఇలా రౌండ్గా తయారు చేసుకున్న తర్వాత చివరిగా ఈ లాస్ట్ కూడా మనం ఈ ఐసింగ్ షుగర్లో, అది చెప్పాను కదా, పౌడర్డ్ షుగర్లో ముంచేసి బేకింగ్ ట్రేలో పెట్టేసుకుందాం. అవెన్ ఆన్ చేసుకున్నాం. రెడీగా ఉంది. టెంపరేచర్ 180 degrees. 15 నిమిషాల పాటు బేక్ చేసేయాలి దీన్ని. ఈ కుకీస్ 15 నిమిషాలు టైం పడుతుంది బేక్ కావడానికి. ఇప్పుడు మనం బటర్డ్ నట్ కాఫీ తయారు చేసేద్దాం. బటర్డ్ నట్ కాఫీలో ముందుగా బటర్, దాని తర్వాత నట్స్ అంటే బాదాం, జీడిపప్పు 2 వేసేసుకుంటాం ఈరోజు మనం. అయితే ముందుగా ఈ బాదాం అండ్ జీడిపప్పుని మనం చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. దానికంటే ముందుగా మన దగ్గర ఒక ప్యాన్ ఉంది. స్టవ్ వెలిగించేసి దీంట్లో మనం ముందుగా చక్కెర వేసేసుకుందాం. మనం రెగ్యులర్గా చూస్తుంటాం కదా, క్యారమలైజ్ చేసుకొని దాని తర్వాత మనం మిల్క్ కానీ క్రీమ్ కానీ వేసుకుంటాం. ఆ తర్వాత కాఫీ పౌడర్. సో సేమ్ అలాగే ఈరోజు నట్స్ ముందుగా చాప్ చేసేసుకుందాం. అంతలోపల మనం వేసుకున్న ఈ చక్కెర కరిగిపోతుంది. దీంట్లో ఈ బాదాంని చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. సో బాదాం కట్ చేసిన తర్వాత జీడిపప్పు కూడా కట్ చేసేద్దాం. చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటే మనం కాఫీ తాగేటప్పుడు కొద్దిగా పీసెస్ మన నోట్లోకి వస్తుంటాయి. ఇప్పుడు తినుకుంటూ తాగొచ్చు, లేక తాగుకుంటూ తినొచ్చు. సో ఇంత లోపల మనం ఆల్రెడీ షుగర్ వేసేసుకున్నాం కదా, షుగర్ కొద్దిగా మెల్ట్ అయిపోయి బ్రౌన్ కలర్లో వస్తుంది. క్యారమలైజేషన్ అంటాం కదా దాన్ని. ఈ టైంలో మనం కొద్దిగా బటర్ కూడా వేసుకోవాలి. అది మెల్ట్ అయిన తర్వాత ఒక చెంచాడు బటర్. అప్పుడు బటర్ మెల్ట్ అయిపోతుంది. ఈ టైంలో మన దగ్గర నట్స్ కూడా వేసేద్దాం దీంట్లో. సో నట్స్ వేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న మిల్క్ను కూడా దీంట్లో వేసేద్దాం. సో మిల్క్ వేసిన తర్వాత ఈ షుగర్ మొత్తం మళ్ళీ మిల్క్లో కలిసి మామూలుగా మనం ఇలా కనిపిస్తుంది మనకి. మనం క్యారమలైజ్ చేసుకున్న షుగర్, తర్వాత నట్స్ అండ్ బటర్ అంతా కలిపి. సో మనం దీంట్లోనే వదిలేసి కొద్దిసేపు ఉడికించామనుకోండి, ఆ షుగర్ మొత్తం పాలలో కలిసిపోతుంది. షుగర్, బటర్ అండ్ నట్స్. సో కొద్దిసేపు ఉడికించిన తర్వాత చివరిగా మనం మన దగ్గర ఉన్న కాఫీ పౌడర్ని దీంట్లో వేసేసి ఒక గ్లాస్లో పోసుకొని సర్వ్ చేసుకుందాం. పాలు వేసి మరిగించిన తర్వాత చివరిగా మన దగ్గర ఉన్న కాఫీ పౌడర్ని కూడా దీంట్లో వేసేద్దాం. కాఫీ పౌడర్ వేసి తర్వాత ఒక్కసారి మరగాలని మరిగించిన తర్వాత మన దగ్గర ఒక గ్లాస్ ఉంది. ఈ గ్లాస్లో పోసేసుకుని సర్వ్ చేసుకుందాం. మనం బేక్ చేసుకుంటున్న ఆ ఎగ్లెస్ స్నోబాల్ కుకీస్ ఉన్నాయి కదా, అవి కూడా రెడీ అయిపోయింటాయి. దానికంటే ముందుగా మనం ఈ కాఫీని స్టవ్ ఆఫ్ చేసేసుకొని గ్లాస్లో పోసుకొని సర్వ్ చేసుకుందాం. మనం వేసుకున్న నట్స్ కొద్ది కింద ఉంటాయి అవి. సో ఒక స్పూన్తో ఇలా ఆ గ్లాస్లోకి పోసేయచ్చు. సో బటర్ నట్ కాఫీ రెడీగా ఉంది. ఎగ్లెస్ స్నోబాల్ కుకీస్ కూడా రెడీ అయిపోయింటాయి. అవన్నీ తీసేద్దాం. అవన్నీ ఆఫ్ చేసేసి చూసారుగా స్నోబాల్ కుకీస్ మనం పైనుంచి ఐసింగ్ షుగర్ డస్ట్ చేసి వేసుకున్నాం కదా, అందుకనే వైట్గా కనిపిస్తున్నాయి అవి. ఇప్పుడు ఆ కుకీస్ని తీసేసి మనం ఒక ప్లేట్లో అరేంజ్ చేసేసుకుందాం. ఎగ్లెస్ కాబట్టి పైనుంచి ఇట్లా క్రాక్స్ వచ్చాయి. సో ఒక్కొక్కటిగా తీసి మనం ఈ ప్లేట్లో పెట్టి సర్వ్ చేసేసుకుందాం. చివరిగా ఇది కూడా తీసేసి పెట్టేద్దాం. బటర్ నట్ కాఫీ మరియు ఎగ్లెస్ స్నోబాల్ కుకీస్ వెంటనే టేస్ట్ చేసేద్దాం. ఎగ్లెస్ స్నోబాల్ కుకీస్ మరియు బటర్ నట్ కాఫీ రెండు రెడీగా ఉన్నాయి మన దగ్గర. అయితే ముందుగా స్పెషల్లీ ఫర్ వెజిటేరియన్స్, అంటే ఎగ్ ఎవరికైతే ఇష్టం ఉండదో వాళ్ళకి స్పెషల్గా ఈ రెసిపీ. సో వెంటనే టేస్ట్ చేసేద్దాం మనం దీన్ని.
పైనుంచి మనం చక్కెర వేసుకొని చక్కెరలో ముంచి మనం పెట్టాం కదా, సో వెంటనే తిన్నప్పుడు ఫస్ట్ ఆ తీపి తగులుతుంది, తర్వాత లోపల కుకీ మొత్తం పైనుంచి స్వీట్గా, పైనుంచి క్రంచిగా, లోపల కొద్దిగా సాఫ్ట్గా ఉన్న కుకీస్. దీంతో పాటు మనం దీంట్లో కాజు బాదాం వేసుకున్నాం, దీంట్లో కూడా కాజు బాదాం అదే జీడిపప్పు బాదాం రెండు వేసుకున్నాం. సో ఇవాళ ఈ నట్టి కాంబినేషన్ అనమాట అది. సో ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసి, దీంట్లో ఈ నట్స్ అయితే ఉంటాయి కదా సాఫ్ట్ బాదాం, అవి దాంట్లో సోక్ అయ్యి ఆల్రెడీ బాదాం ఇవి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. దీంతో పాటు ఇది టేస్ట్ కూడా చేద్దాం కాఫీని. నేను చెప్పాను కదా ఇందాక, తింటూ తాగొచ్చు లేకపోతే తాగి తినొచ్చు. ఎగ్లెస్ స్నోబాల్ కుకీస్ తయారు చేయు విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బటర్, పంచదార వేసి కలుపుకుని వెనిలా ఎసెన్స్, మైదా, జీడిపప్పు, బాదం వేసి బాగా కలుపుకుని డోలా తయారు చేసుకోవాలి. డోని రౌండ్ గా చుట్టుకుని ఐసింగ్ షుగర్ లో ముంచి బేకింగ్ ట్రే లో పెట్టి ఓవెన్ లో 180 degrees వద్ద 15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. బేక్ చేసిన కుకీస్ ని ఓ ప్లేట్ లో పెట్టి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన ఎగ్లెస్ స్నోబాల్ కుకీస్ రెడీ. బటర్డ్ నట్ కాఫీ తయారు చేయు విధానం. ఒక ప్యాన్ తీసుకుని అందులో పంచదార వేసి కరిగించాలి. అందులో బటర్, జీడిపప్పు, బాదం మరియు పాలు వేసి ఉడికించాలి. అందులో కాఫీ పొడి వేసి మరిగించి ఒక గ్లాస్ లో పోసి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన బటర్డ్ నట్ కాఫీ రెడీ. చూసారుగా ఇవాళ స్పెషల్ నట్టి కాంబినేషన్. ఇలాగే ఇంకో సరికొత్త కాంబినేషన్ తో రేపు మీ ముందుంటాను. చాయ్ బిస్కెట్ లో మీ తిమ్మారెడ్డి.